నేను ఇక్కడ జగ్గేపేట వెంకట సన్నీ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ మా డాక్టర్ గారు ఇక్కడ బూచవరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ గారు ఉన్నారు. సో ఇక్కడ డాక్టర్ గారి ద్వారా నాకు నైట్ ఇన్ఫర్మేషన్ అట్ అబౌట్ 9 o'clock నాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇక్కడ కేసెస్ అడ్మిట్ అయిన ఉన్నాను. నేను తెలుసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ 12 కేసెస్ ఇక్కడ అడ్మిట్ అయినాయి. ఈ 12 కేసులు కూడా ఒక దగ్గర నుంచి రాలేదండి. అంటే ఒక దగ్గరే 5 కన్నా ఎక్కువ కేసులు వస్తే దాన్ని ఎపిడమిక్ అంటారు. కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చున్నాయి. షేర్ మహమ్మద్పేటలో డిఫరెంట్ స్ట్రీట్స్ నుంచి ఒక్కొక్క కేసు రావడం జరిగింది. అట్లనే ఇక్కడ అర్బన్ నుంచి ఒక 3 కేసులు డిఫరెంట్గా టీచర్ కాలనీ ఒకటి అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి రావడం జరిగిందండి. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఒక కేసు మాత్రం సీరం క్రియాటిన్ ఎలివేట్ అయినందువల్ల ఆ కేసుని మేము వాళ్ళని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చేర్చాలని చూసాము. కానీ వాళ్ళు మాకు తెలుసు అని చెప్పి ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూడిలో వాళ్ళు జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ వాళ్ళ కోసం అక్కడ మేము ఒక సూపర్వైజర్ ఉండడం జరిగింది. ఇంకో కేసు ఏమో ఇక్కడ నుంచి ఆయన 50 ఏళ్ళు కాకపోతే స్టేబుల్గా ఉన్నారు. ఆయన జీజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ కూడా మన సూపరింటెండెంట్ గారితో చెప్పడం కూడా జరిగిందండి. ఇక్కడ 8 కేసు మిగతా ఉన్న కేసు 2 కేసులు ఆల్రెడీ వాళ్ళకి మోషన్స్ వచ్చి విరోచనాలు తగ్గిపోవడం వల్ల వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. ఇంకొక 2 కేసెస్ మనం అక్కడ అడ్మిట్ చేయడం జరిగిందండి. టోటల్గా ఇప్పుడు ఒక 8 కేసులు ఇక్కడ ఉన్నాయి 12లో. ఈ 8 కేసులు కూడా ప్రతి కేసుతో వాళ్ళ అటెండర్స్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక 2 కేసులు మాత్రం బయట నుంచి ఎక్కడో నాన్ వెజ్ ఫుడ్ ఏదో తిన్నారన్నారు. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి కడుపు నొప్పి ఆ తర్వాత మోషన్స్ స్టార్ట్ అయినాయని చెప్పారు. మిగతా కేసులన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర మినరల్ వాటర్ ఇద్దరు చెప్పారండి. 3 మినరల్ వాటర్ తీసుకున్నారు. మిగతాదేమో వాళ్ళు డైలీ తాగే ట్యాప్ వాటర్ తాగారని చెప్పారండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న 8 కేసెస్ మాత్రం అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయి. ఎవరు కూడా అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే ఏమీ లేవు. కొంతమందికి అయితే ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మాకు డైరియా కూడా లేదు, అంతా కూడా స్టాప్ అయిపోయినాయి. అట్లానే వామిటింగ్స్ కూడా లేవని చెప్పడం కూడా జరిగిందండి. సో ఇక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అందరూ కూడా పరామర్శించడం జరిగింది. అలానే మా హెల్త్ మినిస్టర్ అట్లనే మా కమిషనర్ గారు కూడా నాతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూడమని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు. సో వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరు కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ అంతా కూడా స్టేబుల్గానే ఉంది. అట్లనే ఇక్కడ కమిషనర్ గారితో అట్లనే ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడి రేపు వాటర్ టెస్టింగ్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వాటర్ తీసుకున్నారో ఆ వాటర్ టెస్టింగ్ చేయమంది కూడా వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే మనకి వీళ్ళు ఫుడ్ ఏంటంటే ఫుడ్ బయట నుంచి ఎక్కడ కాదండి. వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫుడ్డే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవడం జరిగిందని చెప్పారు. కాబట్టి అది కూడా వాళ్ళు కూడా రికవర్ అయ్యి ఉన్నారు. సో అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే కాదండి. సో మేమందరం కూడా రేపటి నుంచి మొత్తం అంతా మా ఏఎన్ఎంలు టీము అందరూ కూడా రేపటి నుంచి సర్వే ఎక్కడైతే మనకి డయేరియా అనేది వచ్చిందో ఆ ఏరియాలో సర్వే చేస్తారు. సర్వే చేసుకుంటే మనకి డైలీ ఎన్ని కేసెస్ ఇంకేమైనా ఎక్కువ వస్తున్నాయో లేదో చూసుకుంటాము. అవసరమైతే షేర్ మహమ్మద్పేటలో ఒకవేళ కేసులు ఏమైనా ఉంటే మేము అక్కడికి మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం కూడా జరుగుతుందండి. రేపు మార్నింగ్ నుంచి అక్కడ సిచ్యువేషన్ చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాము. ఇప్పుడు మాత్రం మా డాక్టర్ గారు అట్లానే ఇక్కడ మా స్టాఫ్ ఏఎన్ఎంస్ ఆశాలు సూపర్వైజర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. రేపటి నుంచి మళ్ళీ సర్వే అంతా తీసుకొని దాన్ని బట్టి రేపు చేస్తామండి. For more videos like this, subscribe Big TV channel.